హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? కందిపప్పు పులుసు ఎలా చేసుకుందాము ఒకసారి చూద్దామండి. కందిపప్పు కొంచెం తీసుకొని కుక్కర్లో వేసుకుందామండి. పప్పు నీళ్ళు పోసుకొని బాగా కడుక్కొని కొంతసేపు నానబెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ దానిపైన పెడదామండి. చిటికెడు పసుపు వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు కొన్ని వేసుకుందామండి. టమోటా, మామిడికాయ, చింతపండు అన్నీ వేసుకొని కుక్కర్లో కొంచెం ఇంగ వేసుకుందామండి. మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందామండి. విజిల్ పెట్టుకొని 3 విజిల్ తెచ్చుకుందాము. విజిల్ వస్తుందండి. విజిల్ అయిపోయింది. ఉప్పు బాగా ఉడికిపోయిందండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. వేసుకొని బాగా పప్పు గుర్తు పెట్టుకొని బాగా ఎనుపుకుందామండి. కొన్ని నీళ్ళు పోసుకొని బాగా కలుపుకుందాము. స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు కొన్ని వేసుకొని ఎర్రగడ్డలు కొన్ని వేసుకుందామండి. బాగా కలుపుకుందాము. కరివేపాకు కొంచెం వేసుకుందామండి. బాగా పెట్టుకుందాము. బాగా వేగిపోయిందండి. పప్పులో పోసేసుకుందాము. కొత్తిమీర వేసుకొని కందిపప్పు పులుసు రెడీ అయిపోయిందండి. పప్పు రెడీ చేసేసుకున్నాము. బాగా కలుపుకుందామండి. కలిపేసుకుందాము. కందిపప్పు పులుసు రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందండి.